తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. లేని చిచ్చు రాజేసి సాట్ల తౌడుబోసి ఈ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఇక్కడ కుక్కల కొట్లాట పెట్టినట్టు చోద్యం చూస్తున్నాడు. ఈ డ్రామా కాస్త ఢిల్లీకి తెలిసిపోయింది. ఢిల్లీ కాస్త గుర్రు మీద ఉన్నది. మొత్తానికి రాష్ట్ర రాజకీయం ఎటు నుండి ఎటు తిరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తున్నది. 10 ఏళ్ల వరకు ఎలాంటి అనివార్యమైన దాడులు లేకుండా, ఎలాంటి స్తబ్దత లేకుండా ఒక స్థిరమైన అడుగులు వేస్తూ 10 సంవత్సరాలు వచ్చిన ఈ తెలంగాణ ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉన్నది. ఏ లీడరు ఎప్పుడు ఏ స్టెప్ వేస్తాడో తెలియదు, ఏ లీడరు ఎప్పుడు గోడ దునుకుతాడో తెలియదు. అసలు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లో ఉంటారా లేకపోతే ఇంకో పార్టీలో దునుకుతారా తెలియదు. అసలు ముఖ్యమంత్రి గారి జుట్టు కాంగ్రెస్ చేతిలో లేకుండా చంద్రబాబు నాయుడు చేతిలో, బీజేపీ చేతిలోకి పోయింది. ఇప్పుడు అటు చంద్రబాబు జుట్టు పట్టుకొని ఆడిస్తే ముఖ్యమంత్రి గారు ఆడేటట్టు తయారైనలు, అటు బీజేపీ ఎట్లా ఆడమంటే అట్లా ఆడేటట్టు తయారైనలు. తీరా చూస్తే ముఖ్యమంత్రి సీట్ల ఏ పార్టీ అయితే కూర్చోబెట్టిందో ఆ పార్టీకే విలువీయకుండా చేస్తాండి రేవంత్ రెడ్డి గారు. ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ప్రజల వైపు లేడు. పోనీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిన కాంగ్రెస్ చేతిలో లేడు. ఇటు తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయిండు, అటు కాంగ్రెస్ విశ్వాసం కూడా కోల్పోయిండు ముఖ్యమంత్రి గారు. తీరా కాంగ్రెస్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒరిజినల్ కాంగ్రెస్, బాబు కాంగ్రెస్. బాబు చెప్పినట్టునే వ్యక్తులంతా బాబు కాంగ్రెస్. ఇక వీర విధేయులుగా నెహ్రూ కాలం నుండి మొదలు పెడితే ఇందిరాగాంధీ కాలం వరకు, తర్వాత రాజీవ్ గాంధీ కాలం వరకు, ఇప్పుడు ఈ వంశ పరంపరలో భాగంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా మోస్తున్న లీడర్లు. వీళ్ళు ఒరిజినల్ లీడర్లు, వాళ్ళు బాబు లీడర్లు. ఇట్లా 2 వర్గాలుగా రాష్ట్ర కాంగ్రెస్ లో స్పష్టమైన చీలిక వచ్చింది. ఈ పుణ్యం అంతా రేవంత్ రెడ్డిను చంద్రబాబు నాయుడుదే. ఇక ఈ మధ్యలోకి మెల్లగా పవన్ కళ్యాణ్ వచ్చి దూరిండు. అంటే రాష్ట్ర రాజకీయం మొత్తం గందరగోళంలో పడ్డది. మొత్తానికి వీళ్ళ రాజకీయం గందరగోళంలో పడితే పోయేదేం లేదు, కానీ మన బతుకులు గందరగోళంలో పడేస్తాను. తెలంగాణ అభివృద్ధిని గందరగోళంలో పడేస్తాను. సంక్షేమ పథకాల ఊసన్నదే లేకుండా పోయింది. మొన్నటిదాకా హైడ్రా అని అదేదో హైడ్రోజన్ బాంబులాగా పెద్ద గొప్పగా చెప్పుకొచ్చిండ్రు, దాన్ని ఊసేయలేదు. 4 రోజులుగా. ఇక అది పక్కకు పోయినట్టే. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వేస్తున్న స్కెచ్. ఆ స్కెచ్ లో భాగంగా రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది. కాబట్టి ప్రజలారా, తెలంగాణ రాష్ట్రం మన చేయి జారిపోవద్దు, ఇది మన చేతుల్లోనే ఉండాలి. కాబట్టి యువకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రోజుకొక గంట కష్టపడుర్రి. సోషల్ మీడియాలో 1 గంట మీ పని మీరు చేసుకోగా మాకు తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని 1 గంట సేపు కష్టపడుర్రి. మాలాంటి వాళ్ళు చెప్పే న్యూస్ని 1 గంట మీది కాదనుకొని ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా తెలంగాణ స్థిరంగా నిలబడుతుంది. లైవ్లోకి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. పవన్ కుమార్ గౌడ్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. గుడ్ మార్నింగ్ పవన్ కుమార్ గౌడ్. చిల్కా ప్రవీణ్ గారు, నిజాలు మాట్లాడవా, ఎప్పుడు అబద్ధాలేనా? జర్నలిస్ట్ లాగా మాట్లాడాలి. పాపం కాంగ్రెస్ కార్యకర్త ఏమో, కాంగ్రెస్ కార్యకర్త అన్నవి ఉండాలి, లేకపోతే టీడీపీ కార్యకర్త అన్నవి ఉండాలి. తప్పు లేదు, బాధ లేదు. మేము మాట్లాడేదేమో తెలంగాణ కోసం మాట్లాడుతున్నాం. మరి ఆయనకు చంద్రబాబు నాయుడు లేకపోతే కాంగ్రెస్ బాగా కడుపులకి తన్నుకత్తానేమో బాధ. ఇన్ని నిజాలు చెప్తే ఎట్లా? మా బాబును లేకపోతే మా కాంగ్రెస్ను అని. అసలైన కాంగ్రెస్ లేదు, 2గా చీలిపోయిండ్రు.
ఏంటిది ఇది? మన కాశిరెడ్డి మీద దాడికి సీఎం సొంత జిల్లాలో రైతులు దీక్ష చేస్తున్నారు కదా, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికే స్కెచ్ చేశారని ప్రవీణ్ అన్న సూపర్ గా చెప్తున్నావు. థ్యాంక్ యూ శంకర్. గుడ్ మార్నింగ్ గౌతమ్, గుడ్ మార్నింగ్. భీమ్ రవి, గుడ్ మార్నింగ్ బ్రో, గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. బుగ్గారావు, ఏంది గణేష్ అన్న, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ సో మచ్. జగన్నాథ్ రావు, గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ మార్నింగ్ జగన్నాథ్ రావు. ప్రవీణ్ గారు బాగా పనిచేస్తున్నారు, ఇలాగే ముందుకు వెళ్ళండి, మేము మీతో ఉంటాం. తప్పకుండా మీరు మాతో ఉండాలి, మేము మీతో ఉండాలి. మనం అంతా కలిసి తెలంగాణ కోసం నిలబడాలి, తెలంగాణ కోసం నిలబడాలి. మనం టిఆర్ఎస్ వాళ్ళే తెలంగాణ, టిఆర్ఎస్ వాళ్ళు ఒక్కలే తెలంగాణ కాదు, 4 కోట్ల ప్రజలు తెలంగాణ. దయచేసి టిఆర్ఎస్ వాళ్ళు ఒక్కలే అనొద్దు. తెలంగాణ కోసం మాట్లాడే ప్రతి గొంతు తెలంగాణది. అది గుడ్ ఎక్స్ప్లెనేషన్ ప్రవీణ్ అన్న. బాధపడ్డా సరే నిజమే చెప్పాలి. జై శ్రీరామ్ మిత్రమా, మన మతం మన పూజ గదిలోనే వదిలేద్దాం దయచేసి. ఇగో ఈ పిచ్చిల పడడం వల్లనే వానికి బీజేపీకి సాని దొరికింది. ఇక్కడ 8 సీట్లు గెలుతారా వాడు బీజేపీకి ఇక్కడ? సరే ఒక్కసారి బీజేపీ తోటి జై పెద్దమ్మ తల్లి హనుమాన్, జై పోషమ్మ హనుమాను, జై మల్లమ్మ హనుమాన్ చూద్దాం. మనం కూడా అందాం. మనకు లేరా గ్రామ దేవతలు బొచ్చడు మంది ఉన్నారు. మనం బీజేపీతో టచ్ లో ఉన్నది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ మాత్రం. తెలుసుకోండి. ఇది నువ్వు జర్నలిస్ట్ ఆయన అబ్బో, ఇది ఖచ్చితంగా ఇది టీడీపీ బ్యాచ్. ఇది చిలకప్రాయణ అన్న నమస్కారం, మీ మీద మాకెప్పుడు ఉంటుంది మాకు మమకారం. థ్యాంక్ యూ టోనీ. ఓకే, ఇక కామెంట్స్ వస్తూనే ఉంటాయి. దయచేసి ఒకసారి న్యూస్ని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మార్నింగ్ న్యూస్లోకి